మహిమా స్వరూపి, సత్య స్వరూపి, నీతి స్వరూపుడు, వెలుగు స్వరూపుడా, నజరేయుడైన యేసు నామములో మీకు స్తుతులు, స్తోత్రములు, వేలాది వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. ఆమేను. వాడు ఆల్ఫా ఒమేగా, యేసయ్యా స్తోత్రం, స్తోత్రం. యేసయ్యా నజరేయుడైన యేసు మీకు స్తోత్రం, మీకు స్తోత్రం, మీకు స్తోత్రం. ఆ కొరకు ప్రాణం పెట్టినవాడు, శిలువపై మరణించినవాడు, సమాధిని గెలిచినవాడు, మరణాన్ని జయించినవాడు, మరణపు ముళ్ళు విరిచినవాడు యేసయ్యా నీకు స్తోత్రం, స్తోత్రం. హల్లెలూయా, స్తోత్రం, స్తోత్రం. మనం ఆరాధన చేస్తున్నాం. ఆకాశ మహాకాశము పట్టుజాలని దేవుడై ఉన్నాడు. ఆయన అత్యున్నతమైన సింహాసనం ముందు ఆసీనుడై ఉన్నవాడు. ఆయన మహాగణుడు, మహోన్నతుడు, మహోన్నతమైన పరిశుద్ధ స్థల నిత్య నివాసి. అలాంటి మహోన్నతమైనటువంటి దేవాది దేవుడు, యెహోవా నామము వహించిన వాడు, నజరేయుడైన యేసు నామములో మన గుప్పెడంత గుండెల్లో నివాసం ఉండాలని, స్థలం ఏర్పరచుకొని హృదయములో నివాసం ఉండాలని ఆయన తన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు ద్వారా మనల్ని చీకటిలో నుండి ఆయన యొక్క ఆశ్చర్యకరమైన వెలుగులోనికి మనల్ని పిలిచాడు. యేసును కలిగిన వారమై తండ్రి అయిన దేవుని యొక్క గుణాతిశయమును ప్రచురము చేయ నిమిత్తము మనల్ని ఏర్పరచుకున్నాడు. తన సొత్తైన ప్రజలుగా చేసుకున్నాడు, పరిశుద్ధ జనముగా చేసుకున్నాడు, తన సన్నిధిని యాజకులుగా, రాజులుగా నిలబెట్టుకున్నాడు. లోకాన్ని ప్రేమించిన దేవాది దేవుడు తన ప్రియ కుమారుని మనకు అనుగ్రహించాడు. ఆయన యందు విశ్వాసం ఉంచు ప్రతి వాడు నిత్య జీవం పొందాలని కోరుకుంటున్నాడు. ఎవరు నశించిపోకూడదని ఆయన కోరుకుంటున్నాడు. తండ్రి మాటను బట్టి, తండ్రికి విధేయుడిగా తండ్రి అయిన దేవుడు అప్పగించినటువంటి పని నెరవేర్చడానికి ఆయన ఈ భూమి మీద కన్య మరియ గర్భము ద్వారా లోకములో జన్మించాడు. సర్వోన్నతమైన స్థలాన్ని విడిచి దేవుని ఆలయముల ప్రధాన యాజకత్వాన్ని వదిలి ఈ భూమి మీద మానవ జాతి పాపముల నిమిత్తమై తన పరిశుద్ధ రక్తాన్ని చిందించి అనేకులకు ప్రతిగా ఆయన తన రక్తాన్ని క్రయధనముగా వెచ్చించాడు. తన పరిశుద్ధ రక్తాన్ని వెలగా చెల్లించి పరిశుద్ధ రక్తముతో మనల్ని కొనుక్కున్నాడు. ధనము చేత, అమూల్యమైన రత్నముల చేత, ధనము చేత, అమూల్యమైన రత్నముల చేత, వజ్ర వైడూర్యముల చేత మనము విమోచింపబడలేదు. బంగారము చేత, వెండి చేత మనం విమోచింపబడలేదు. అమూల్యమైనటువంటి రక్తము చేత విమోచింపబడ్డా. తండ్రి అయిన దేవుని చిత్త ప్రకారం కుమారుడైన క్రీస్తు తన పరిశుద్ధ రక్తాన్ని చిందించి మనల్ని దేవుని కుమారులుగా, దేవుని సన్నిధిని యాజకులుగా, దేవుని సన్నిధిని రాజులుగా, దేవుని సొత్తైన ప్రజలుగా, పరిశుద్ధ జనముగా ఆయన మనల్ని తండ్రి ఎదుట నిలువబెట్టాడు.
తాను కుమారుడై ఉండి తాను పొందిన శ్రమల వలన విధేయత నేర్చుకొని తండ్రి కుడిపార్శ్వమందు ఈరోజు ఆసీనుడై ఉన్నాడు. ఆయన అంగీకరింపబడి పరలోకానికి ఆహ్వానించబడ్డాడు. తండ్రి కుడిపార్శ్వమందు ఆయన ఈరోజు కూర్చొని ఉన్నాడు. దావీదు ప్రవక్త గారి ద్వారా నీ శత్రువులు నీ పాదముకు పీడముగా చేయ వరకు నీవు నా కుడిపార్శ్వమందు కూర్చో అనే మాట నెరవేర్పు నిమిత్తమై తండ్రి అయిన దేవుడు తన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు వారిని తన సన్నిధానమందు కుడిపార్శ్వమందు కూర్చుండబెట్టుకున్నాడు. రాబోయే రోజుల్లో ఆయన శత్రువులందరూ ఆయన పాద పీఠము దగ్గర మోకరిల్లబోతూ ఉన్నారు. అలా మోకరిల్లినట్లుగా, ప్రతి మోకాలు వంగునట్లుగా, ప్రతి నాలుక తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసు ప్రభుని ఒప్పుకొనున్నట్లుగా, అన్ని నామముల కన్నా పైనామముగా యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క నామము హెచ్చించబడింది. తండ్రి హెచ్చించి గొప్ప ఘనతతో తన కుమారుణ్ణి సన్మానించాడు. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ హోలీ గాడ్. హల్లెలూయా. ఆమేన్ వాడా స్తోత్రం. హల్లెలూయా. స్తుతి మహిమా ఘనతయు ప్రభావము నీకే ప్రభు. స్తుతి మహిమా ఘనతయు ప్రభావము నీకే ప్రభు. దేవుని ఎంతో ప్రేమించి నాకయ్యే తెంచి ప్రాణములర్పించితివే. విలువైన రక్తం చిందించి నన్ను విమోచించితివే. ఎంతో ప్రేమించి నాకయ్యే తెంచి ప్రాణములర్పించితివే. విలువైన రక్తం చిందించి నన్ను విమోచించితివే. ప్రభునకే ప్రియ యేసు ప్రభునకే నా యేసు ప్రభునకే మహిమా నీకే ప్రభు ఘనత నీకే ప్రభు మహిమా నీకే ప్రభు
నా సమస్తమా నా ప్రాణమా నా అంతరంగమా నాలో ఉన్న నా సమస్తమా ఆయన చేసిన ఉపకారములలో దేనిని నీవు మరువకుమా. ఆయన చేసిన ఉపకారములలో దేనిని నీవు మరువకుమా. సన్నుతించుము స్తుతించుము ఉత్సాహధ్వని కీర్తనేత్తుము. సన్నుతించుము స్తుతించుము ఉత్సాహధ్వని కీర్తనేత్తుము. యెహోవాయే దేవుడు, ఆయన పరిశుద్ధుడు, సమస్త సృష్టంతటికి ఆధారుడు. యెహోవాయే దేవుడు, ఆయన పరిశుద్ధుడు, సమస్త సృష్టంతటికి ఆధారుడు. నా ప్రాణమా నా అంతరంగమా నాలో ఉన్న నా సమస్తమా నా ప్రాణమా నా అంతరంగమా నాలో ఉన్న నా సమస్తమా నా ప్రాణమా నా అంతరంగమా నాలో ఉన్న నా సమస్తమా. యెహోవాయే దేవుడు, ఆయన పరిశుద్ధుడు, సమస్త సృష్టంతటికి ఆధారుడు. యెహోవాయే దేవుడు, ఆయన పరిశుద్ధుడు, సమస్త సృష్టంతటికి ఆధారుడు. నా ప్రాణమా నా అంతరంగమా నాలో ఉన్న నా సమస్తమా నా ప్రాణమా నా అంతరంగమా నాలో ఉన్న నా సమస్తమా నా సమస్తమా. మహాగణుడా, మహోన్నతుడా, కృపగల తండ్రి, సహాయకుడా, నజరేయుడైన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామములో మీకు స్తుతులు స్తోత్రములు వేలాది వందనాలు చెల్లిస్తూ ఉన్నాము పరమ తండ్రి. యెహోవాను నామము వహించిన వాడా, ఆకాశ మహాకాశములు పట్టజాలిన దైవమా, పరిశుద్ధుడు 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 అని కోటాను కోట్ల మహాదూతల చేత గాన ప్రతిగానములు పొందుకుంటున్న పరమ తండ్రి, నజరేయుడైన యేసు నామములో మీకు స్తుతులు స్తోత్రములు. పరిశుద్ధుడైన నీ కుమారుడు యేసు నామములో మీకు మహిమ ఘనత ప్రభావాలు చెల్లిస్తూ తండ్రి, సహాయం చేయండి, ఆశీర్వదించండి. పాటల పాడు మంచి కంఠం నుంచి ఆత్మతో సత్యముతో ఆరాధనలు మమ్మల్ని లోబెట్టినందుకు మీకు మహిమ ఘనత ప్రభావాలు చెల్లిస్తాం. సహాయం చేయండి, ఆశీర్వదించండి. మీ కృపా కాపుదల వాక్యాత్మాభిషేక నడిపింపు సంఘంలో ప్రతి బిడ్డకు చట్టి బిడ్డకు యవనసులకు యేసు నామములో మీ కృపాత్మను తోడుగా ఉంచి సభగల దైవం సంఘమంతా బిడ్డలు చిన్న బిడ్డతో సహా ప్రతి ఒక్కరు మిమ్మల్ని హృదయపూర్వకంగా ఆరాధించగలిగిన స్థితిలో యేసు నామములో ఇక్కడ నిలబడుదురు గాక. ఆమేన్. సహాయం బిడ్డలందరిలో తండ్రి చంటి బిడ్డలందరూ మీ ఆత్మ మీ ఆత్మతో అభిషేకించండి, కృప దయచేయండి, మిమ్మల్ని ఆరాధన చేయాలి. వారికి తెలియకుండా మిమ్మల్ని ఆరాధన చేయాలి. మీ ఆత్మ కార్యాలు మేము అందరం అనుభవించాలి తండ్రి. యెహోవా
యేసు నామములో మీ ఆత్మ కార్యాలు మాకు అనుగ్రహించింది. నామని కీర్తన భాగం గురించి మాతో మాట్లాడి మమ్మల్ని విశ్వాసం నుండి స్థిరపరిచి ఆత్మను బలపరచండి. వాక్కులతో మాట్లాడి ఈ నూతన సంవత్సరంలో మేము నూతనమైనటువంటి హృదయము, నూతనమైనటువంటి ప్రభు ఆత్మను, నూతనమైన స్వభావాన్ని కలిగిన వారమై మీ సన్నిధిలో మిమ్మల్ని ఆరాధన చేయటకు మీ ఆత్మాభిషేకం మాకు అనుగ్రహించి నడిపించిన నా మహిమ తెచ్చుకున్నాం. వీళ్ళందరూ మేము ఆత్మ నుంచి మిమ్మల్ని హృదయపూర్వకంగా తమ శరీరములు దాన్ని సజీవ యాగముగా సమర్పించినటువంటి స్థితిలో మిమ్మల్ని ప్రతి ఒక్కరము ఆరాధన చేయటకు మీ ఆత్మ వాక్య శక్తిని మాకు తోడుగా ఉంచమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను పరలోకపు తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నీతి స్వరూపమైన యెహోవా ఘనమైన నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. దేవుని నామమునకు వందనాలు. 25వ కీర్తన ఉత్తర ప్రత్యుత్తరంగా చదువుతాం. దావీదు కీర్తన. యెహోవా నీ దిక్కునకు చూచి నా ఆత్మను ఎత్తుకొనుచున్నాను. నా దేవా, నీ యందు నమ్మిక ఉంచి ఉన్నాను. నన్ను సిగ్గుపడనీయకు, నా శత్రువులను నన్ను గూర్చి ఉత్సహింపనీయకు. నీ కొరకు కనిపెట్టు వారిలో ఎవడును సిగ్గునందుడు. హేతువు లేకుండానే ద్రోహము చేయువారు సిగ్గునందుడు. యెహోవా, నీ మార్గములను నాకు తెలియజేయుము, నీ త్రోవలను నాకు తేటపరచుము. నన్ను నీ సత్యము ననుసరింపజేసి నాకు ఉపదేశము చేయుము. నీవే నా రక్షణకర్తవైన దేవుడవు. దినమెల్లా నీ కొరకు కనిపెట్టుచున్నాను. యెహోవా, నీ కరుణాతిశయములను జ్ఞాపకము చేసుకొనుము, నీ కృపాతిశయములను జ్ఞాపకము చేసుకొనుము. అవి పూర్వము నుండి ఉన్నవి కదా. నా బాల్య పాపములను నా అతిక్రమములను జ్ఞాపకం చేసుకొనకము. యెహోవా, నీ కృపను బట్టి నీ దయ చొప్పున నన్ను జ్ఞాపకంలో ఉంచుకొనుము. యెహోవా ఉత్తముడు, కావున నా మార్గములను ఉపదేశించుము. న్యాయ విధులను బట్టి ఆయన దీనులను నడిపించును, తన మార్గమును దీనులకు నేర్పును. యెహోవా త్రోవలు నీ కృపా సత్యములై ఉన్నవి. యెహోవా, నా పాపము బహుఘోరమైనది, నీ నామమును బట్టి దానిని క్షమింపుము. యెహోవా యందు భయభక్తులు గలవాడెవడో వాడు కోరుకొనవలసిన మార్గమును ఆయన వానికి బోధించును. అతని ప్రాణము నెమ్మదిగా అతని సంతానము భూమిని స్వతంత్రించుకొను. యెహోవా మర్మము ఆయన యందు భయభక్తులు గల వారికి తెలిసి ఉన్నది. ఆయన తన నిబంధనలు వారికి తెలియజేయును. నా కనుదృష్టి ఎల్లప్పుడూ యెహోవా వైపునకే తిరిగి ఉన్నది. ఆయన నా పాదములను వలలో నుండి విడిపించును. నేను ఏకాకిని బాధపడను, నా వైపు తిరిగి నన్ను క్షమించుము. నా హృదయ వేదనలు అతి విస్తారములు, ఇక్కట్టులో నుండి నన్ను విడిపింపుము. నా బాధను నా వేదనను కనుగొనుము, నా పాపములన్నిటిని క్షమింపుము. నా శత్రువులను చూడుము, వారు అనేకులు, క్రూర ద్వేషముతో వారు నన్ను ద్వేషించుచున్నారు. నేను నీ శరణు తెచ్చి ఉన్నాను, నన్ను సిగ్గుపడనీయకుము. నా ప్రాణమును కాపాడుము, నన్ను రక్షింపుము. నీ కొరకు నేను కనిపెట్టుచున్నాను. యథార్థతయు నిర్దోషత్వమును నన్ను సంరక్షించును గాక. దేవా, వారి బాధలన్నిటిలో నుండి ఇశ్రాయేలీయులను విమోచింపుము. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. పరిశుద్ధ దేవునికి మహిమ కలుగును గాక. ముందు జరగండి. ఏంటి మీరు? దేవునికి స్తోత్రం. దేవుని ఘనమైన నామానికి మహిమ కలుగును. దావీదు కీర్తన. యెహోవా, నీ దిక్కునకు చూచి నా ఆత్మ ఎత్తుకొనుచున్నాను. నా దేవా, నీ యందు నమ్మిక ఉంచున్నాను, నిన్ను సిగ్గుపడనీయకు. నా శత్రువులు నన్ను గురించి ఉత్సహింపనీయకు. నీ కొరకు కనిపెట్టు వారిలో ఎవడునో సిగ్గును, హేతువు లేకుండా నేను ద్రోహము చేయువారు సిగ్గును. యెహోవా, నీ మార్గమును నాకు తెలియచేయండి, నీ త్రోవను నాకు తేటపరచు. నన్ను నీ సత్యమును అనుసరింపజేసి నాకు ఉపదేశం చేయాలి. నీవే నా రక్షణకర్తమైన దేవుడు. దినమెల్ల నీ కొరకు కనిపెట్టుచున్నాను. యెహోవా, నీ కరుణాతిశయములను జ్ఞాపకం చేసుకొని నీ కృపాతిశయములను జ్ఞాపకం చేసుకొని అవి పూర్వము నుండి ఉన్నవే కదా. నా బాల్య పాపములను నా అతిక్రమములను జ్ఞాపకం చేసుకోవాలి. యెహోవా, నీ కృపను బట్టి నీ దయ చొప్పున జ్ఞాపకములో ఉంచు. దావీదు గారు రచించినటువంటి మనము దేవుని యొక్క సన్నిధిలో ప్రతి కీర్తన కూడా మనము దేవునితో ఎలా ఉండాలో మనకు నేర్పిస్తుంది. దేవుణ్ణి మనము ఎలా ఆరాధన చేయాలో నేర్పిస్తుంది. దేవునికి మనం ఎలా పాడాలో నేర్పిస్తుంది.
నీ బిడ్డకు ఉంటుంది. కాబట్టి ప్రార్థన చేద్దాం, బాధపడద్దు. అందరూ దయచేసి కొంతసేపు ప్రార్థనలో ఉందాం, మోకరించండి. పరిశుద్ధుడా నీకు వందనాలు, అత్యున్నతుడా స్తోత్రం. అత్యున్నత సింహాసనంపై ఆసీనుడా మీకు వందనాలు, స్తోత్రాలు. క్షమించు తండ్రి, క్షమించి కృప చూపే దేవానికి యేసయ్య నామములో స్తోత్రములు. సహాయకుడా స్తోత్రములు, స్తోత్రములు. సింహాసనంపై ఆసీనుడైన అనంత జ్ఞాని అద్వితీయ సత్య దేవుడా స్తోత్రం. ఆకాశం ఆలకించు, భూమి చెవియగు అని చెప్తున్న దైవమా స్తోత్రం. ఆకాశం ఆలకించు, భూమి చెవియగు అని చెప్తున్న దైవమా స్తోత్రం. తండ్రి స్తోత్రములు. ఈ సాక్షిగా వాడుకోవాలి తండ్రి. రక్షణ పొందుకొని నీ ఆత్మలు అభిషేకించబడాలి. ఈ రాజ్యానికి వారసుడు. సహాయం మారు మనసు దయచేయండి, స్వస్థపరచండి, కృప దయచేయండి. మరణము తప్పించుట యెహోవా వశం. Thank you. Yes, my Lord. Hallelujah. Hallelujah. Yes, Lord. Amen. జరిగించండి. నీ బిడ్డకు స్వస్థత ఇచ్చినందుకు వందనాలు. నమ్ముట నీ వల్ల అయితే నమ్మవానికి సమస్తము సాధ్యమని నీ మాటను బట్టి నమ్ముతూ ఉన్నామయ్యా. నీ బిడ్డకు స్వస్థత ఇచ్చావని మేము నమ్ముతున్నాం. మీ కృపలో తను భద్రపరచండి. బిడ్డలందరికీ పద్మమ్మకు అందరికీ తండ్రి ధైర్యమును మైలిని తల్లిని తన కుటుంబాన్ని ధైర్యపాత్మతో ఇంపండి. దేవుడు చేస్తున్న ధైర్యపాత్మతో వారి ఆత్మ కార్యం జరుగునుగా కాను ప్రార్థన దీవించి ఆశీర్వదించండి. దేవుడి ప్రార్థనకు కార్యము జరిగించినందుకు దేవుని స్తోత్రాలు. ధైర్యంగా ఉండాలి. మరణము తప్పించడే యెహోవావశము. మనం ఆరాధన చేసే దేవుడు మన పట్ల ఉన్నవాడు. ఆయన తన చిత్తాన్ని ఆయన చేసుకున్నాడు. మనం ధైర్యంగా ఉండాలి. థ్యాంక్ యూ హోలీ. దేవుడు కోరుకుంటాడు ప్రతి ఒక్కరు ఆయన సాక్షిగా ఉండాలి. ఆయన నామాన్ని మహిమపరిచే వారిగా ఈ లోకములో జీవించాలి. అందుకని అనేకమైనటువంటి పరిస్థితులను ఆయన తారుమారు చేసి మనకు ఆ పరిస్థితులన్నింటిలో విజయాన్ని ఇచ్చి ఆయన మనల్ని తన సన్నిధిలో సాక్షులుగా నిలబెడుతున్నాడు. ఎట్టి పరిస్థితుల్లో కూడా మన విశ్వాసాన్ని, మన నిరీక్షణను కోల్పోకూడదు. దేవునికి స్తోత్రం. దేవుని ఘనమైన నామానికి మహిమ. మనము చెప్పగలిగిన స్థితిలో మనం ఉన్నాం. అదే మనం కీర్తనాకారుడు ద్వారా మనం నేర్చుకునేది. నన్ను సిగ్గుపడని ఏమాక, నన్ను రక్షించు,
నా రక్షణకర్తమైన దేవుడవు నీవే. కాబట్టి కీర్తనలోని ప్రతి మాట మన జీవితంలో మనం దాన్ని అనుభవించాలి, దేవునికి దగ్గర అవ్వాలి. ఈ సంవత్సరము దేవునికి దగ్గరయ్యే సంవత్సరం. హల్లెలూయా. ఈ సంవత్సరం ప్రతి విశ్వాసి దేవుని ఆత్మ చేత వాక్కుల చేత నింపబడే సంవత్సరం. ఆ తర్వాత సంవత్సరాలు అభివృద్ధి పొందే సంవత్సరాలు. వాస్తవానికి ఇప్పటికే ఎంతో అభివృద్ధి పొంది ఉండాలి, కానీ అంత్య దినాలలో ఉన్నాము మనం. కడవరి వర్షము కుమ్మరింపబడబోతున్న రోజుల్లో మనం ఉన్నాం. కడవరి వర్షం కుమ్మరింపబడాలి అంటే దేవునికి దగ్గర అవ్వాలి. దేవుని సన్నిధిలో ప్రార్థిస్తూ ఉన్నటువంటి దాదాపుగా 120 మంది దాదాపుగా అందరి మీద దేవుని ఆత్మ కొమ్మరింపబడింది. ఎందుకు? వారు దేవుని సన్నిధిలో ఉన్నారు. వాళ్ళు ప్రార్థనలో ఉన్నారు. వాళ్ళు అపోస్తలులతో పాటు అనేక మంది శిష్యులు, ఈవెన్ యేసయ్య తల్లి, యేసయ్యను జన్మనిచ్చిన, యేసయ్యను మోసినటువంటి మరియమ్మ గారు కూడా, ఆమె కుమారులు కూడా, వాళ్ళందరూ దేవుని సన్నిధిలో ఉన్నారు ప్రార్థనలు. ఎందుకు? దేవుని ఆత్మ చేత అభిషేకించారు. మనం ఇప్పటికీ అభిషేకించబడి ఉండాలి. కొందరు అభిషేకించబడ్డారు, కానీ కొందరు ఇంకా ఎప్పుడో బాప్తిస్మం తీసుకున్న దేవుని ఆత్మాభిషేకం నడిపింపు లేదు, దేవుని వాక్యానుసారమైన నడక లేదు, వాక్యానికి వ్యతిరేకమైన ఆలోచనలు, అవిశ్వాసపు నడక, ఇవన్నీ ఉంటూనే ఉన్నాయి. ఇప్పుడు నీ విశ్వాసం బయటికి కనపరచాలి. దేవుడు కార్యాలు చేశాడు, కానీ విశ్వాసాన్ని మనము అందించలేకపోతున్నాం. ఎక్కడొక్కడ వెనకడుగు వేస్తూనే ఉన్నాం. కాబట్టి అలా ఉండద్దు. కాబట్టి ఈ సంవత్సరము దేవునికి దగ్గరయ్యే సంవత్సరం. ఈ సంవత్సరం దేవునితో సహవాసం చేసే సంవత్సరం. ఈ సంవత్సరం దేవుడు మనకు ఆశీర్వాదకరంగా ఉంచడానికి ఇచ్చినటువంటి సంవత్సరం. మనకి ఎప్పుడు ఈ సంవత్సరం ఆశీర్వాదకరంగా ఉంటుంది అంటే, మనము దేవునికి దగ్గర అవుతున్న కొలది ఈ సంవత్సరం మనకు ఆశీర్వాదకరంగా మారుతూ ఉంటుంది. ప్రతి దినము, ప్రతి క్షణము, ప్రతి సమయము, ప్రతి క్షణము, ప్రతి నిమిషము, ప్రతి గంట, ప్రతిరోజు మనకు ఆశీర్వాదకరంగా మారుతుంది. దేవునికి దగ్గరగా ఉంది. ఇప్పటికే మీరు దేవునికి దగ్గర అవ్వడానికి సిద్ధపడ్డారు, దేవునితో సహవాసానికి సిద్ధపడ్డారు. కుటుంబ ప్రార్థనలో దేవుని చిత్తాన్ని బట్టి జరుగుతూ ఉన్నారు. కుటుంబ ప్రార్థనలో కుటుంబాన్ని దేవుడు ఆత్మలో వాక్కులు అభిషేకిస్తాడు, కార్యాలు జరిగిస్తూ ఉంటాడు. ఖండించండి ఇంట్లో వాళ్ళని. ప్రార్థనగా ఆటంకంగా ఉంటే ఖండించండి. ప్రార్థన కోసము అంతకైతే యవనస్తులైన పిల్లల్ని ఏం పర్వాలేదు, ప్రార్థన కోసం ఏమైనా గట్టిగా ఖండించవచ్చు. కానీ ప్రార్థనాపూర్వకంగా ఖండించాలి, ప్రార్థనాపూర్వకంగా గద్దించాలి. లేదు పదే పదే మోకాళ్ళ మీద ఉండి ఆ బిడ్డ కోసం బిడ్డను ఎత్తుపట్టుకోవాలి. దేవుడు మాట ఎంతలేదా? ఎవరైనా పిల్లడు, చిన్నోడైనా పెద్దోడైనా ఎవరైనా సరే. కాబట్టి దేవుని సన్నిధిలో దేవుడు మనకి ఇచ్చిన అవకాశాలని మనం ఏమాత్రం కూడా వదిలిపెట్టుకోకూడదు. యెహోవా ఉత్తముడును యథార్థవంతుడై ఉన్నాడు, కావున తన మార్గం ఆయన పాపులకు ఉపదేశించాడు. యెహోవా ఉత్తముడును యథార్థవంతుడై ఉన్నాడు. ఆయన అలాగే మనం మాట్లాడుకోవాలి. ఆయన ఉత్తముడు, యథార్థవంతుడు, నీతిమంతుడు, పరిశుద్ధుడు. యేసయ్య గురించి కూడా అలాగే మాట్లాడాలి. ఎవరన్నా మతం మార్చిన మతం కాదురా నాయన. యేసు పరిశుద్ధుడు, యేసు నీతిమంతుడు, యేసు యథార్థపరుడు.
ఆయన మన జీవితానికి అవసరం. మనం నీతిగా మారాలి, యథార్థంగా మారాలి, పరిశుద్ధంగా మారాలి. కాబట్టి పరిశుద్ధుడు మనకు అవసరం. కాబట్టి ఆయనే పరిశుద్ధుడు, ఆయనే పరిశుద్ధుడు, ఆయన మాత్రమే పరిశుద్ధుడు. యెహోవా పరిశుద్ధుడు అంటే దేవుడు పరిశుద్ధుడు. దేవుడు తన కుమారుణ్ణి పరిశుద్ధుడుగా నీ లోకానికి ఇచ్చాడు. ఆయన జీవించినంత కాలం పరిశుద్ధంగానే జీవించాడు. చనిపోయి తిరిగి సమాధిలో నుంచి లేచాడు, పరిశుద్ధుడిగా లేచాడు. కాబట్టి ప్రభువునందు ప్రియమైన దేవునికి దగ్గర ప్రతి కీర్తన మనం పాడుతున్నాం. గృహాలలో కీర్తనలు పాడుకోండి, ఆటరాదా చదువుకోండి, పదే పదే చదవండి. వాక్యాన్ని ఎంత చదివితే అంత ఆశీర్వాదం. వాక్యాన్ని ఎంతగా మనము ఇష్టపడతాము అంతగా ఆ వాక్యం మనల్ని ఇష్టపడి. కాబట్టి వాక్యాన్ని ఇష్టపడి మనము వాక్యానికి ఇష్టంగా మారదాం. ప్రభు యొక్క ఆత్మ, ప్రభు యొక్క వాక్కుల చేత నింపబడి నడిపించబడదాం. కుటుంబంలో దేవుని ఆత్మ ఉండాలి. అల్లరి ఆత్మ, ఇతరితర ఆత్మలు ఉండకూడదు ఇంట్లో. దేవుణ్ణి మహిమపరిచే ఆత్మ ఉండాలి. దేవుణ్ణి మహిమపరిచే స్వభావం మనలో ఉండాలి. దేవుణ్ణి మహిమపరిచే, దేవుణ్ణి కీర్తించే, దేవుణ్ణి హెచ్చించేటటువంటి ఆత్మ ఉండాలి గృహంలో. దేవుడు ఈ సంవత్సరము ప్రతి కుటుంబాన్ని కూడా దేవుని నామం మహిమార్థమై దేవుని ఘనత కోసం కుటుంబంగా ప్రతి కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదిస్తున్నాడని విశ్వసిద్దాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. నీతి స్వరూపుడైన యెహోవా ఘనమైన నామానికి మహిమ కలుగును గాక. కాబట్టి ఈ మాటలను బట్టి దేవునికి దగ్గరగా ఉండటానికి దేవుని యొక్క ఆత్మ వాక్కులను మన గృహములో ఎప్పుడు ప్రజ్వరిల్లున్నట్లుగా మనం ప్రార్థనాత్మక ఉండడానికి సిద్ధపడాలి. దేవుడి మాటలను ఆశీర్వదించి అభిషేకించి మనల్ని నడిపించును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. పరిశుద్ధుడైన యెహోవా ఘనమైన నామానికి మహిమ కలుగును గాక. నీతి స్వరూపైన యెహోవా ఘనమైన నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్.